82 ఏళ్ళుందా ఇంతవరకు మా తాతలు మా తండ్రులు ముత్తాతలు ఈ కిన్నెర మీదనే బతికిండ్రు. మేము కూడా ఈ కిన్నెర మీద మాకు ఇంతవరకు ఇల్లు లేవు, పింఛన్లు లేవు, ఏది లేదు. సారు లేడు. మాకు ఒక అవకాశం ఇండ్ల కొరకే వచ్చింది. నారాయణపేట జిల్లా, వికారాబాద్, తాండూరు, ఇక రంగారెడ్డి జిల్లా, ఇన్ని ఇక వనపర్తి జిల్లా, మహబూబ్నగర్ జిల్లా. ఇదే ఈ పాటనే ఈ కిన్నెరనే. మాదిగ ఉపకులానికి చెందిన డక్కలి వాళ్ళం. ఎస్సీ 57 ఉపకులాలలో మాది ఒక కులం డక్కలి చిందు మాస్టి. అంటే ఇదివరకు ఉన్న ప్రభుత్వంలోనూ కూడా మాకు ఎలాంటి సాయం కానీ, పెన్షన్ కానీ, ఇండ్లు కానీ ఇలాంటి ఏవి ఒకటి ప్రభుత్వ పథకాలు మాకు అందలే, జరగలేదు కూడా ఇంతవరకు. కనీసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సార్కు చెప్పుకుంటే మాకు ఇంత స్థలాలు కేటాయిస్తారని, ఇండ్లు జాగలు ఇస్తారని చెప్పేసి ఆశిస్తూ ఒక చిన్న ఆశతో మేము ఇక్కడ ముఖ్యమంత్రిని కలవడానికి వచ్చడం జరిగింది. ఎమ్మెల్యేలు కానీ, ఒక మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ మాకు ఎలాంటి వాళ్ళు కూడా కలవకపోవడం బాధాకరమైన విషయం. ఎందుకంటే మాకు ఇప్పుడు తెలిసింది ఏంది, ముఖ్యమంత్రి అయినా ఎమ్మెల్యే అయినా వేసిన ఎల్లాగొంగ వేసిన కాడ అన్నట్టుగానే ఉంది. ఎప్పటికీ కానీ డక్కలోని చిన్న సూప్ అనేది దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది. లోనికి వస్తుంటే ఇదివరకు కూడా కొంత మనకు సారోళ్ళు అబ్జెక్షన్ చేసి రాపేసినారు. ఈ కిన్నెర అంటే ఇది సొరకాయ, దీన్ని బాగా గమనించండి, ఇది బుర్రకాయలు. దీంతో ఇది కింద పడితే పగిలిపోదు, దీనికి ఏమి ఉండదు. ఇది తీగలు, ఇది లొట్ట, ఇది బెరిటలు. అంటే ఇది దాంతో మేము ఆయుధంగా తీసుకొని యుద్ధానికి రాలే. మా భవిష్యత్ కార్యాచరణ ఈ ఒక కిన్నెర మీద ఆధారపడి ఉన్నది. మాకు లేకపోయినా మేము మా మాదిగలను అడుకొని తిని బతకగలుగుతుంటాం. కానీ మాకు ప్రభుత్వ పరంగా అందరికి ఇస్తున్నటువంటి మా వికారాబాద్ జిల్లా మాది మున్సిపల్ పరిధిలోనే 30 ఏళ్ళు గడుస్తుంది, గుడిసెలలోనే ఉన్నాం. నేను నారాయణపేట జిల్లా మొక్తల్ తాలూకా జక్కలేరు గ్రామం నుంచి ఈ కిన్నెర కళాకారుడు, తెలంగాణ అధ్యక్షుడిని, పాటల కళాకారుణ్ణి. నా పేరు డక్కలి పోచప్ప, కిన్నెర కళాకారుడు. మా సారు ఇదే ఈ కిన్నెరతోనే మేము బతకాలి. ఈ కిన్నెర వాయించుకున్నాను, ఆడ ఈడ బువ్వాడు కొట్టుకొని తినాలి. కానీ సొంత ఇండ్లు లేవు, సొంత భూమి లేదు, జాగ లేదు. రోడ్డు మీద బతుకును నా పిల్ల తల్లి అనుకొని తిని బతుకుతున్నాం. వానాగాలికే రోడ్డు మీద బతుకుతున్నాం. మాది దీంట్లో వీడియోలు కూడా నేను పంపిస్తాను. మీ ఒక ఫోన్ ఇస్తే మా గుడిసెలు, మా బతుకులు ఆ చెత్త కుండీలో వేసుకున్నాం. మా గుడిసెలు ఆడ వేసుకున్నా కూడా ఇడికెళ్ళి వెళ్ళిపోండి అంటారు. సొంత జాగాలు లేవు స్వామి. మా బతుకులు వీనంగా బతుకుతున్నాము. ఇది పింఛన్ లేదు, ఏది లేదు. 82 ఏళ్ళు ఉన్నా నాకు పింఛన్ లేదు, ఏది లేదు. ఈ కళ ఈ కిన్నెరతోనే నా బతుకుదేరు. 22 మంది పిల్లలు చదివిస్తుండే ఈ కిన్నెరతోనే నేర్పిస్తుండా. ఇప్పుడు మన మహబూబ్నగర్ జిల్లాలో మన నవపేట మండలంలో ఒక 80 మంది కాలేజీ పిల్లలకు నేర్పినాం. 80 మందికి 80 మంది చదవలేదు. ఇదే ఈ కిన్నెరనేమో చదువు. మా బతికే ఈ కిన్నెర. మా బతుకు, నా పిల్లలు, నా భార్యలు, నా ముసలోళ్ళు, తల్లులు, తండ్రులు, ఇదే నా కిన్నెర. ఈ కిన్నెరతోనే నా బతుకులే ఈ కిన్నెర మీద బతుకుతాం. ఈడ సార్ని, పెద్ద సార్ని కలిసి మా ఆపసోపాతులు, మాకు ఇండ్లు లేవు, రోడ్డు మీద బతుకులు, పింఛన్లు లేవు. మా పిల్ల తల్లి బాధలు మేము గడుకునాలి. 82 ఏళ్ళు అవుతుంది, నాకు పింఛన్ లేదు, ఇల్లు లేదు. ఇప్పటికీ ఏ ప్రభుత్వం వచ్చినా ఓటేయి నీకు ఇల్లు ఇస్తాం, పింఛన్ ఇస్తామంటారు. ఇవ్వలేదు. పెద్ద సార్ కూడా ఏ పింఛన్ రాలేదు నాకు. ప్రభుత్వం పింఛన్ కూడా లేదు. ఏది 2,000 పింఛన్ కూడా వస్తుందంటే లేదు. సార్కు తెలుసు. ఎన్నో 10 ఏళ్ళు రవీంద్ర భారత్కి తిరిగినా ఏమి పట్టుకోలేదు. ఎవరన్నా మేసొంటి పిలిచి మీడియా వాళ్ళు పిలిస్తే పోతా. వాళ్ళే ఏమన్నా పావుల బ్యాడిస్తే నా పిల్లలకు వండి పెడతా, బతికిస్తా సారు. ఈ ప్రపంచంలో ఈ 33 జిల్లాల తెలంగాణలో మా డక్కలి కళాకారులకు ఆదుకునే దొరలే లేరు. మాకు ఇండిచ్చే
దైవమే లేదు. ఇప్పుడు పెద్ద సారు తానికి వచ్చి కలవనీకి వచ్చిన సారు కలవలేదు. రేపు మొక్తాల తాలూకల్లన్న కలుస్తాడు కదా, రేపు వస్తున్నాడు కదా 6 తారీఖు మొక్తాలు, ఆడన్న కలుసుకొని మా బాధలు చెప్పుకుందామని ఇక్కడ దరఖాస్తు పెట్టి మళ్ళీ పోదామని వచ్చిన కాల్మత. మా బతుకులు ఇట్లాంటివి ఉండయి, ఏం చేతు నాకు దమ్ము వస్తుంది పెద్ద మనిషిని మాయప్ప. కోరి పండిన వారో నగన్న దిగు నాగా నగన్న దివ్య సుందరి నాగో నగన్న దివ్య సుందరి నాగో నగన్న కొరాకు పొల మీదో నగన్న కోరి పండిన వారో నగన్న కోరి పండిన వారో నగన్న సమాకు పొల మీద నగన్న సాగే పండిన వారో నగన్న పండిన వారో నగన్న దిగు నాగా నగన్న దివ్య సుందరి నాగో నగన్న దివ్య సుందరి నాగా నగన్న